ప్రేమమూర్తి 4వ భాగం. 3వ భాగంలో ప్రదీప్ నిర్మల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. నిర్మల తల్లి మరణిస్తుంది. ప్రదీప్ తండ్రి టెలిగ్రామ్ చూసి హడావిడిగా ఊరికి బయలుదేరుతాడు. అక్కడ తండ్రి తనకు పెళ్లి నిశ్చయం చేశాడని నిర్ఘాంతపోతాడు. తల్లికి తన పెళ్లి విషయం చెప్పి మళ్ళీ నిర్మల కోసం తిరిగి వస్తే ఈ లోపల ప్రదీప్ తండ్రి చేసిన నిర్వాకంతో నిర్మల ఆమె తండ్రి ఊరు వదిలి వెళ్ళిపోతారు. కథ కొనసాగుతుంది. ప్రదీప్ తల్లి చెప్పింది విని కొయ్యబారిపోయాడు. కొద్ది క్షణాలు నోట మాట రానివాడిలా చూస్తూ ఉండిపోయాడు. త్రిపురకి ఇంత ధైర్యం ఉందా? మగవాళ్ళని చూస్తూనే తలవంచుకుపోయే త్రిపుర, నలుగురు ఆడవారు ఒక చోట చేరితే మాట్లాడడానికి భయపడే త్రిపుర ఇలా ఏమాత్రం ఆలోచన లేకుండా ప్రవర్తించిందంటే అతను నమ్మలేకుండా ఉన్నాడు. అసలు త్రిపురని ఆ ఊరు ఎందుకు పంపావమ్మా? బాధగా అన్నాడు. ఇది ఇలా చేస్తుందని ఏం తెలుసు నాయనా? పిన్ని లేవలేకుండా ఉన్నాను, కాస్త సహాయంగా ఉంటుంది, త్రిపురని పంపమని రాసింది. మనం ఎప్పుడు కబురు చేసినా రెక్కలు కట్టుకొని వాలినట్లుగా వచ్చేది. ఒక్కసారి నోరు విడిచి అడిగితే పంపకపోతే బాగుంటుందా? ఈ పిల్లాడు వాళ్ళింటికి వస్తుండేవాడట. ఏం కర్మ కాలిందో. ఆ పిల్లాడే పెళ్ళికి ఒప్పుకోవడం మన అదృష్టమే అనుకున్నాను. ఈ సాంబమూర్తి మరదలి కొడుకే ఆ కుర్రాడు. ఆయన వాళ్ళ అమ్మాయిని నీకు చేసుకోవాలన్నాడు. వాళ్ళ పిల్లని చేసుకునే ఒప్పందం మీదే ఈ సంబంధం 20,000కైనా ఒప్పించాడు. అంతా గుట్టుగా జరిగిపోతుందనుకున్నాం. నువ్వు కాదన్నావు. ఇది కాకపోతే ఆ పెళ్ళి జరగదన్నారట. ఇది కంగారపడి నూతిలో దూకింది. గట్టిగా చెప్పుకోవడానికి లేదు. ఆవిడ నిశ్శబ్దంగా ఏడవసాగింది. ప్రదీప్ దవడెముక కరకరమంది. తప్పు చేసింది ఇద్దరు, కానీ ఆ తప్పు బయటపడకుండా ఇద్దరికీ పెళ్లి చేయాలంటే 20,000 కట్నం, లాంఛనాలు కావాలి. ఎంత అన్యాయం! అమ్మా, వెళ్ళి త్రిపుర దగ్గర కూర్చో మెల్లగా అన్నాడు. ఆవిడ లేచి వెళ్ళి త్రిపుర పక్కన కూర్చుంది. వీధి వసారాలో తండ్రి ఉన్నాడు. అక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. దొడ్లో మడత మంచం వేసుకొని పడుకున్నాడు. అలా పడుకున్నాడే గాని అతని కంటి మీద కునుకన్నది రాలేదు. అసలే మనసు పాడైపోయి బుర్ర వేడెక్కిపోయి ఇంటికి వస్తే ఇక్కడి సంఘటన మతిపోయేలా చేస్తోంది. తను ఎన్ని అనుకుని ఇంట్లోంచి బయలుదేరాడు. నిర్మలని తీసుకుని తిన్నగా ఇక్కడికి వచ్చి తల్లికి చెప్పడానికి భయపడి దాచిన విషయం తండ్రికి చెప్పేసి తిన్నగా సాంబమూర్తి ఇంటికే వెళ్ళి తన సంగతి చెప్పేసి త్రిపుర సంగతి తేల్చేద్దామని వెళ్ళాడు. తను ఎన్ని చెప్పినా నమ్మశక్యం కాకుండా, రుజువు లేకుండా నిర్మల మాయమైంది. వీళ్ళు కాదంటే త్రిపురని తన దగ్గరకు తీసుకుపోయి ఏదో ఒక సంబంధం కుదిర్చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సంబంధమే చేసి తీరాలి, తప్పదు. ఈ సంబంధం ఈ పరిస్థితిలో తప్పిపోయిందంటే త్రిపుర ఈ పూట చేసిన పని మరో పూటైనా చేస్తుంది. త్రిపుర పని చేసినా ఈ పెళ్ళి ఆగిపోయినా ఎవ్వరూ తలెత్తుకుని తిరగలేరు. ఏమిటి త్రిపుర జాతకం ఇలా అయింది? పెళ్ళి అనేసరికి సవ్యంగా జరగటం లేదు. అబ్బా! అతను కడతలు గట్టిగా నొక్కుకున్నాడు. త్రిపురకి 12వ ఏటనే పెళ్లి చేయాలనుకున్నారు. త్రిపురకి చిన్నతనంలోనే పెళ్లి చేయమని శివరామకృష్ణయ్య తల్లి పట్టుబట్టి కూర్చుంది. దూరపు చుట్టాలలోనే సంబంధం కుదిరింది. ఆ ఇంట్లో మొట్టమొదటి శుభకార్యం అవడం వల్ల, అవతల వాళ్ళకి ఒక్కడే సంతానం అవడం వల్ల శివరామకృష్ణయ్య పెద్ద ఎత్తున పెళ్లి ఏర్పాట్లు చేశాడు. ప్రమాదవశాత్తు పెళ్లి కొడుకు తదితరులు కూర్చున్న నావ తలకిందులైంది. దానిలో ప్రయాణం చేస్తున్న వారు నీటి పాలయ్యారు. అదృష్టమో దురదృష్టమో పెళ్లి కొడుకు తల్లి బ్రతికింది. ఆవిడ బాధ చెప్పలేనిది. భర్త పోయాడు, ఒక్కగానొక్క కొడుకు పోయాడు. ఆవిడ తల్లి, 2 చెల్లెళ్ళు, ఒకే ఒక్క అన్నగారు, ఆప్తులందరూ పోయారు. ఇంకో నావలో ఉన్నవారు బ్రతికారు. ఆవిడ తెలివి వచ్చాక చచ్చిపోతానని నీటిలో దూకబోయింది. ఆవిడని ఆపడం బ్రహ్మాండమైంది. పిల్ల నష్టజాతకురాలు అన్నారందరూ. అందరూ వెధవ సంబంధం అన్నారు. పిల్ల జాతకం వెధవ జాతకం అని తిట్టి శాపనార్థాలు పెట్టారు. ఆ టైంలో దుఃఖం అన్ని మాటలనిపించింది. చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయినాయి. మాట దక్కలేదు. పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఎంతోమంది నిర్భాగ్యులు కుళ్ళి కుళ్ళి ఏడ్చారు. ఆ తర్వాత 4 ఏళ్ళు ఏ సంబంధం చూడలేదు. తర్వాత ఇంకా విషయం పాతబడింది కదా అని సంబంధాలు చూడసాగారు. కానీ ఆ సంఘటనని ఎవరూ మర్చిపోలేదు. ఈ వార్త ఎలా తెలిసేదో వచ్చే ఆ పెళ్లివారికి తెలిసేది. వచ్చిన వారు వచ్చినట్టుగానే వెనక్కి వెళ్ళిపోయేవారు. త్రిపురకి 22 సంవత్సరాలు. మానసికంగా బాగా కృంగిపోయింది. శివరామకృష్ణయ్యకి ఆడపిల్లలకి చదువు చెప్పించడం సుతారాము ఇష్టం లేదు. అసలు ఇంట్లో ఆడవారు స్వేచ్ఛగా నవ్వడమే ఆయన సహించడు. ఆ ఇంట్లో ఆడపిల్లలకి
ఆ ఊళ్ళో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ చదువుతోనే చదువు అయిపోతుంది. తర్వాత ఇంట్లో పనిపాటలు, కుట్లు, అల్లికలు నేర్చుకోవడమే. శివరామకృష్ణయ్యకి వెర్రి తిక్క. తన అవును అన్నది కాదంటే ఆయన సహించడు. తనకి తెలిసినంత ఎవరికీ తెలియదన్న గర్వం ఆయనకుంది. పిల్లలు తన మాటకి ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఏమైనా సరే. భార్య అసలే మనసున్న దానిలా అసలు మసలకూడదు. 10 సంవత్సరాలు దాటాయంటే ఎవరింటికి ఆడుకోవడానికి కూడా వెళ్ళనీయడు. రుక్మిణమ్మ చెల్లెలికి సుస్థి చేసి కాస్త ఆసరాగా ఉంటుందని త్రిపురని పంపమంటే పంపారు. వాళ్ళింట్లో ఈ కట్టడిలు లేవు. ఇక్కడ ఇంట్లోంచి బయటకే రాని త్రిపుర అక్కడ వాళ్ళు ఏ ఒదిగిపోవడాలు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. వింతగా కొత్తగా అనిపించింది. వాళ్ళింటికి ఎవరో ఒకరు పిల్లల స్నేహితులు తెలుసున్నవారు వస్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి స్నేహితుల్లో శ్రీరామ్ తరచూ వస్తుండేవాడు. శ్రీరామ్ కొద్ది రోజులకే త్రిపురని మాట్లాడేలా చేశాడు. ఆ తర్వాత పరిచయం వృద్ధి చేసుకున్నాడు. కొంతమంది రాయిని కూడా మాట్లాడేలా చేస్తారు. ఆ నైపుణ్యం కొందరికి ఉంటుంది. ఇంటి దగ్గర పంజరంలో చిలకలా ఉన్న త్రిపుర 2-3 నెలలకే మాటలు నేర్చింది. అంత చనువుగా మాట్లాడి మనిద్దరం ఒకటే అన్నట్టు ప్రవర్తించిన శ్రీరామ్ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అందరిలా మా నాన్న ఇష్టం అన్నాడు. అలాంటి టైంలోనే సాంబమూర్తి సంబంధం కలుపుకోవడానికి వచ్చాడు. శ్రీరామ్ ఆయన మరదలి కొడుకే. శివరామకృష్ణయ్య త్రిపుర పెళ్లి భారం ఆయన మీద పెట్టాడు. త్రిపురదేమిటి, మిగతా 2 ఆడపిల్లలకి కూడా నేనే మంచి సంబంధాలు చూస్తానంటూ వాగ్దానం చేశాడు ఆయన. వెంటనే ముహూర్తాలు పెట్టేసుకొని ప్రదీప్కి టెలిగ్రామ్ ఇచ్చాడు. సాంబమూర్తి కూతురు రోజా. ఆమెకున్నంత గర్వం, అహంకారం ఎవరికి ఉండవేమోననిపిస్తుంది. తండ్రిది ఎంత మంచి మనసో, ఎంత జాలిగుండో రోజాది దానికి విరుద్ధం. గొప్ప కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంది. ప్రాణం పోతోందని ఇంట్లో పనివారడిగినా ₹1 కూడా ఇవ్వదు. ఎప్పుడైనా ఇచ్చినా వాళ్ళని బాగా బాధ పెట్టి ఉడికించి ఇంకా సహాయం దొరకదు అన్న నిరాశ చేసుకున్నాక, ఆశ వదులుకున్నాక అప్పుడిస్తుంది. అలా ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ అవసరాలు తీరిపోతాయి కూడా. కానీ రోజా ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ఇంకా జన్మలో ఏమీ ఇవ్వదు. అందుకే ఆమెకి భయపడి చచ్చినట్టు తీసుకుంటారు. సాంబమూర్తి ఆస్తి మీద మోజుతో కొందరు, రోజా స్వభావం పూర్తిగా తెలియక బయట చలాకీతనానికి ఆకర్షితులై కొందరు రోజాని చేసుకోవాలని మహా ఇదయ్యారు. రోజా అలా తన చుట్టూ తిరిగేవారిని అస్సలు లెక్క చేసేది కాదు. వాళ్ళని ఏడిపించి ఉడికించి ఆనందించేది. ఏ విషయంలోనైనా ఎవరైనా బాధపడుతుంటే రోజాకి చాలా ఆనందం. రోజాని లెక్క చేయకుండా, రోజాని నిర్లక్ష్యం చేస్తే అస్సలు సహించదు. వాళ్లతో ఎలాగైనా పరిచయం చేసుకొని వాళ్ళు కాస్త దగ్గరవుతుంటే అప్పుడు వాళ్ళ మీద దెబ్బ కొట్టేది. రోజాలో హఠాత్తుగా కలిగిన ఈ మార్పు చూసి వాళ్ళు తలక్రిందులైతే రోజా గర్వంగా నవ్వుకునేది. ప్రదీప్ని 2-3 సార్లు రోజా చూసింది. ప్రదీప్కి ఆ కుటుంబంతో అంతగా చనువు లేదు. ఓహో అంటే ఓహో అనుకోవటమే. ప్రదీప్కి ఆయన ఆస్తి మీద ఆశ లేదు. రోజా మోడ్రన్ పద్ధతుల మీద ఆసక్తి, మోజు లేవు. రోజాకి ప్రదీప్ నచ్చాడు. కానీ ఆ నిర్లక్ష్యానికి ఒళ్ళు మండింది. అతనితో పరిచయం పెంచుకొని ఓడించి ఆనందించడానికి లేదు. ఇద్దరూ చెరోమూల ఉంటారు. అయినా రోజా ప్రదీప్ని అలా ఏడిపించి వదిలే వాళ్ల జాబితాలో వెయ్యలేకపోయింది. కూతురి ప్రవర్తనకి ఆయన చాలా భయపడేవారు. ఆందోళన చెందేవాడు. ఏ సంబంధం తీసుకొచ్చినా ఏదో ఒక వంక పెట్టేది. ఆయన దృష్టిలో ప్రదీప్ పడ్డాడు. నెమ్మదస్తుడు, ఓరిమి కలవాడు, కష్టసుఖాలు, బరువు బాధ్యతలు తెలిసినవాడు. కానీ నా కూతురు దీనికి ఒప్పుకోదని ఆయనకి తెలుసు. అందుకే ఊరుకున్నాడు. ఆ మధ్య ఓ పెళ్లిలో ప్రదీప్ వాళ్ళు కలిశారు. సాంబమూర్తికి ప్రదీప్ మీద ఆశ ఉంది కాబట్టి ఇంకా ఉండబట్టలేక ప్రదీప్ గురించి కూతురు దగ్గర ధైర్యం చేసి కదిపాడు. రోజా ఇష్టపడింది. కూతురు ఒప్పుకునేసరికి ఆయన ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఎంత తెలిసి ఉన్నవారైనా ఆఖరికి ఈ రోజుల్లో మేనరికాలైనా కూడా పెళ్లి చూపులు జరుగుతాయి. అలాంటిది తండ్రి వెళ్ళి మాట మాత్రం చెప్పగానే శివరామకృష్ణయ్య ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు గర్వంగా నవ్వుకుంది. మగపిల్లాడు తండ్రి శివరామకృష్ణయ్య ఆతృత చూస్తుంటే పగలబడి నవ్వాలనిపించింది. కూతుర్ని అత్తారింటికి పంపినట్టు కొడుకుని కూడా అత్తారింటికి పంపుతాడు. శివరామకృష్ణయ్యకి గర్వమని విన్న రోజా ఇప్పుడు ఆయన గర్వం ఏ మూల దాక్కుంటుంది అనుకుని హాయిగా నవ్వుకుంది. ఏ వంకా లేని ప్రదీప్ ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నట్లో కొంతమంది ఏ ఆశ లేనట్లు నటిస్తారు. ఐశ్వర్యం వచ్చి ఒళ్ళో వాలుతుంటే ముట్టుకోకుండా ఎవరు ఉండరు. అదంతా నటన. డబ్బంటే ఆశ లేనట్లు, అందం అంటే లెక్కలేనట్టు మసిలాడుగా ఇప్పుడేమంటాడు? మొదటి నుండి తన మనసులో ఏముందో కథలుగా చెప్తాడేమో.
లేక కథలల్లుతాడా? కథలుగా చెప్తే వింటుంది, కథలల్లితే తగిన జవాబు చెప్తుంది. తండ్రితో చెప్పింది, డాడీ డబ్బు పంపి మంచి మంచి సూట్లు ముందే కుట్టించుకోమనండి అని. నువ్వు చెప్పాలా తల్లి, నాకు తెలియదా, ఈరోజే పంపుతున్నాను అన్నాడు. సాంబమూర్తి పంపిన చెక్కు ప్రదీప్ తిరిగి పంపేశాడు. శివరామకృష్ణయ్య నెత్తి మొత్తుకున్నాడు. అదేం పని అంటూ. నాకు నచ్చని పని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాంబమూర్తి స్వయంగా బయలుదేరొచ్చాడు. ఇంట్లో పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రదీప్ ఒక్కడి ముఖంలో మినహా అందరి ముఖాల్లో సంతోషం నాట్యం చేస్తోంది. త్రిపుర అన్నగారి కాళ్ళు కళ్ళకద్దుకుంది. ఏం పని త్రిపుర? అర్థం కాక అడిగాడు. నువ్వు దేవుడివి అన్నయ్యా, నువ్వు కనుక ఇప్పుడు కాదంటే నాకు చావే శరణ్యమయ్యేది. నాకు నువ్వు కొత్త జీవితాన్ని ప్రసాదించావు. ఇంకా జీవితంలో ఏ పని ఆలోచించకుండా చెయ్యను. అన్నయ్య, నీకు నా మీద కోపంగా అసహ్యంగా ఉందా అని అడిగింది. అలా అడుగుతూ ముఖం దించుకుంది. ఏం మాటలమ్మా, కోపం ఎందుకు, అసహ్యం ఎందుకు? అలా ఎప్పుడూ అనుకోకు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అందుకే వాళ్ళు ఏం పేచి నిందలు వేయకుండా ఒప్పుకున్నారు. సంతోషంగా ఉండు త్రిపుర. త్రిపుర తల మీద చేయి వేస్తూ నెమ్మదిగా అన్నాడు. ఆ మర్నాడు కారేసుకుని వర్మ దంపతులు వచ్చారు. ఎలాగో శివరామకృష్ణయ్య అడ్రస్ తెలుసుకుని సంతోషంగా వచ్చాడు. తన ఆస్తి అంతస్తు చూసి పెద్దవాడు ప్రదీప్ తండ్రి మెత్తబడకపోతాడా అనుకున్నాడు. పిల్లలదేముంది, ఉడుకు రక్తం. వాళ్ళకి జీవితంలో డబ్బు అవసరం ఎంత ఉంటుందో, దాన్ని సమకూర్చుకోవాలంటే ఎంత శ్రమపడాలో బొత్తిగా తెలియదు. సినిమాలు చూసి పుస్తకాలు చదివి ప్రేమని భోజనం చేస్తూ జీవితం గడిపేయొచ్చు అనుకుంటారు. కానీ డబ్బు పుష్కలంగా ఉంటే కాలు మీద కాలు వేసుకుని జీవితం దర్జాగా గడిపేయవచ్చని ఈ కుర్రకారుకి బొత్తిగా తెలియదు. ఆ డబ్బే ఉంటే కోరుకున్నది డబ్బుతో కొనుక్కుని హాయిగా జీవితం ఎంజాయ్ చేయొచ్చని కూడా తెలియదు అని బాధపడ్డాడు. ఎలాగైతేనే ప్రదీప్ ఉండే ఇల్లు తెలుసుకుని ఆయన ద్వారా ప్రదీప్ కుటుంబ విషయాలు కొన్ని తెలుసుకుని హుషారుగా బయలుదేరాడు. ఇక్కడ ఈ హడావిడి చూసి కొయ్యబారిపోయాడు. చేతికి అందబోయే అమృత కలశం చేజారినట్టు అనిపించింది. అందులో ఎవరో కాదు, తన తాతగారి ఇంట్లో సాంబమూర్తి తండ్రి వారాలు చెప్పుకుని తిని చదువుకున్నవాడు. అలాంటి తండ్రికి పుట్టిన సాంబమూర్తి ఐఏఎస్ పాస్ అయి ఇంత డబ్బు గడించినవాడు. ఇక్కడ తన అమృత కలశాన్ని కాజేశాడు. ఇది వర్మకి పెద్ద దెబ్బలా అనిపించింది. కానీ ఏం చేయలేకపోయాడు. అలా అని ఊరుకోలేక మొదటి నుండి ప్రదీప్ అంటే తనకి గౌరవమని, పెళ్లి మాట చెప్తే దాటేశాడని చెప్పాడు. తన ఆస్తి అంతస్తు వివరించాడు. తనకి అదృష్టం లేదని నిట్టూర్చాడు. ప్రదీప్లో దేనికి చలనం లేదు. గంభీరంగా ఉండిపోయాడు. శివరామకృష్ణయ్య కొడుకుతో మాట్లాడాలంటేనే భయపడుతున్నాడు. అతని దగ్గరికి రావాలంటే అందరికీ ఏదో బెరుకుగానే ఉంది. అన్నానికి పిలవాలంటే కూడా రుక్మిణమ్మ భయపడుతోంది. కానీ ఆవిడ లోపల లోపల ఎంత బాధపడుతుందో ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు. తన కొడుకుతో అబద్ధమాడానే అని ఆవిడ మనసు కృంగిపోతోంది. అలా చెప్పకపోతే భర్త చంపేస్తాడు. ప్రదీప్ చెప్పమన్నట్టుగానే రుక్మిణమ్మ భర్తకి చెప్పింది. కానీ శివరామకృష్ణయ్య తనతో అసలు విషయం చెప్పలేదని చెప్పమన్నాడు. భర్తకి భయపడి ఆవిడ కొడుక్కి అలాగే చెప్పింది. కొడుకు త్రిపుర గురించే పెళ్లికి తలవంచాడని తెలుసుకుంది. కానీ నిర్మల సంగతి కొడుకు ఏం చెప్పలేదు. ఆ పిల్ల ఏమైంది? చెప్పకుండా ఊరెళ్ళిన కొడుకు ఆ రాత్రి పిచ్చివాడిలా తిరిగొచ్చాడు. అసలు సంగతి అడిగి తెలుసుకోవాలని ఉన్నా అడగడానికి భయంగా ఉంది. ఇంకో ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందేమో అన్న బాధగానూ ఉంది. ఎవరిని అడగలేక ఏమీ చెయ్యలేక తనలో తనే బాధపడసాగింది. ప్రదీప్ని భోజనానికి పిలవాలన్నా ఏదైనా చెప్పాలన్నా త్రిపురే వస్తుంది. శివరామకృష్ణయ్య నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నాడు. ఆయనకి ఎవరి బాధలతో సంబంధం లేదు. ఏ ఆటంకాలు లేకుండా ఇంట్లో పనులు జరిగిపోవాలి అంతే. ప్రదీప్ కళ్ళకి నిర్మల నీలి కళ్ళు తప్ప ఏమీ కనిపించవు. ప్రదీప్ చెవులకి నిర్మల తేనెలూరించే మాటలు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఏదో జరిగిందని సూర్యం అన్నాడు. నిర్మల అనవసరంగా భయపడి పారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా నిర్మల తనకి తప్పకుండా కనిపిస్తుందనే ఆశాకిరణం ప్రదీప్లో ఉంది. ఆ ఆశే అతన్ని ఈ మాత్రమైనా నిలబడేలా చేస్తోంది. నిర్మల వెళ్ళిపోయిందని అతను తలుచుకోవడం లేదు. అలా తలుచుకుంటే గుండెలు బద్దలయ్యే ఆవేదనని అతను తట్టుకోలేకుండా ఉన్నాడు. అందుకే నిర్మల ఎప్పటికైనా తనని కలుస్తుంది. తను నిర్మలని చూస్తాడు. అప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావని మందలిస్తాడు. అప్పుడు నిర్మల అమాయకంగా ఏవేవో మాట్లాడుతుంది. తను ఓదారుస్తాడు. ఇలా ఊహించుకుంటాడు. అప్పుడు అతని బాధ కొంత ఉపశమనం కలిగినట్లుగా అనిపిస్తుంది. ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉండే కొడుకుని చూస్తే రుక్మిణమ్మకి కడుపులో దేవినట్టవుతుంది.
శివరామకృష్ణయ్య పెళ్లి కూతురికి ఎలాంటి చీరలు కొనాలో కొడుకుని అడగడానికి భయపడి భార్యను అడగమన్నాడు. మీరు అడగండి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భర్త చెప్పింది రుక్మిణమ్మ ఎప్పుడూ చేయనలేదు, కానీ ఇప్పుడు కొడుకుని అడగాలంటే భయం వేసింది. అసలు సాంబమూర్తి ఏమీ కొనక్కర్లేదన్నాడు. నగలు బట్టలు తనే తీసుకుంటానన్నాడు. కానీ అంత కట్నం తీసుకుని కనీసం చీరలైనా కొనకపోతే నలుగురిలో అవమానంగా ఉంటుందని 2 చీరలు 5 తులాల బంగారం తీసుకోవాలనుకున్నాడు. రోజాకి ఎన్నో బంగారు ఆభరణాలున్నాయి. తనేం చేయించాలో తెలియక గాజుల జతలు చేయించాడు. ఎవరిని అడగకుండా తనే వెళ్ళి 2 పట్టుచీరలు తీసుకున్నాడు. ఇద్దరి పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా జరిగినాయి. త్రిపుర కళ్ళల్లో కోటి కాంతులు వెదజల్లుతున్నాయి. మొదట హీరోలా ప్రవర్తించి ఆ తర్వాత తండ్రిచాటు బిడ్డల బుద్ధిమంతుడిలా ప్రవర్తించిన శ్రీరామ్ ఇప్పుడు త్రిపుర కేసి కొంటెగా చూసి నవ్వుతున్నాడు. శివరామకృష్ణయ్య కొండ ఎక్కినంత ఆనందంగా గలగలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సాంబమూర్తికి అంతా కలలా అనిపిస్తోంది. రోజా గంభీరంగా ఉండే ప్రదీప్ కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో రోజాని గెలుచుకున్నాననే గర్వం కానీ ఆనందం కానీ ఏమీ లేవు. గంభీరంగా ఉండే ప్రదీప్ ముఖంలో సంతోషం ఆనందమే కాదు, ఏ భావాన్ని వ్యక్తం చేయడం లేదు. పురోహితుడు చెప్పింది చేస్తున్నాడు. రోజా మనసు దెబ్బతిన్నట్లయింది. చిరాగ్గా కనుబొమ్మలు ముడుచుకొని కూర్చుంది. ఫ్రెండ్స్ అందరూ రోజా సెలక్షన్ మెచ్చుకుంటూ రోజా భుజాలు పట్టుకుని ఊపేశారు. అతనికి ఒక్క డబ్బే కానీ లేకపోతేనా, నీ డబ్బు ఇక ముందు మీ డబ్బే కానీ, ప్రదీప్ కుమార్ చాలా హుందాగా ఉన్నాడే, అలాంటి సామాన్యమైన జీవితం గడుపుతుంటేనే అంత హుందాగా రాజాలా కనిపిస్తున్నాడు. ఇంకా నీ సహచర్యంలో 3 రోజులు గడిపాడంటే ఇంకెంత దర్జాగా ఉంటాడో. ఈ రాత్రికే దిష్టి తీసేయి, మా దిష్టే తగలొచ్చు అన్నారు. రోజాకి చాలా గర్వంగా అనిపించింది. కాస్త దూరంలో కుర్చీలో కూర్చున్న సూర్యంతో మాట్లాడుతున్న ప్రదీప్ కేసి తల తిప్పి చూసింది. నిజమే, ప్రదీప్లో అదో రకమైన హుందాతనం రాజసం ఉన్నాయి. అలా కూర్చోవడంలో మాట్లాడటంలో తగ్గు స్థాయిలో మాట్లాడుతుంటే అతని గొంతు గంభీరంగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేట్లుగా చెవులకి ఇంపుగా వినబడుతోంది. నిజంగానే సామాన్యమైన జీవితం గడుపుతుంటేనే అతను ఇంత దర్జాగా కనబడుతున్నాడు. ఇక ముందు ఇంకెంత గొప్పగా ఉంటాడో. తల్లి, అప్పుడే మమ్మల్ని మర్చిపోకు. నీలు రోజా భుజం మీద ఒక్కటేసింది. అప్పుడే ఏమిటి, ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను నవ్వుతూ అంది రోజా. సాంబమూర్తి ప్రదీప్కి ప్రతి ఒక్కరిని పేరు పేరున పరిచయం చేశాడు. ప్రదీప్ ప్రతి ఒక్కరికి వినయంగా నమస్కరిస్తూ సముచిత రీతిన జవాబులిస్తుంటే రోజా ప్రదీప్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. చిత్రం. త్రిపుర శ్రీరామ్ సమయం దొరికితే చాలు గొంతులు తగ్గించి మాట్లాడుకోవడమో కళ్ళతో మాట్లాడుకోవడమో చేస్తున్నారు. ప్రదీప్ పూర్వకాలం పెళ్లి కొడుకులా అసలు తలతిప్పే చూడటం లేదు. మల్లెలలోని పరిమళాలు ప్రదీప్ మనసుని మత్తెక్కించవు. వెన్నెలలోని చల్లదనం అతని గుండెల్లో రగిలే మంటలని చల్లబరచదు. అతను యాంత్రికంగా దేనికి చలించకుండా మసులుతున్నాడు. రోజాకి అతని పద్ధతి ఏది అర్థం కావడం లేదు. బట్టలు వేసుకోవడంలో అలవాట్లలో అతను ఇంత క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. రోజాకి ఫోర్కులు స్పూన్లు లేనిదే ఆహారం లోపలికి వెళ్ళదు. ప్రదీప్ కొన్ని టిఫిన్లు స్పూన్తో తీసుకున్న భోజనం మామూలుగానే చేత్తో తింటాడు. ఈ సూట్లు వేసుకుంటే తనకి ఊపిరి ఆడదంటాడు. ఇవన్నీ రోజాకి తగని చిరాకు. మొదట ప్రదీప్ ఉద్యోగానికి రిజైన్ చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదు. ఇంత ఆస్తి ఉండగా ఈ వ్యవహారాలు చూసుకోకుండా గట్టిగా సాదర్ ఖర్చుకి కూడా సరిపోని జీతం వచ్చే ఆ ఉద్యోగం ఎందుకని రోజా వాదన. సాంబమూర్తికి మంచితనం జాలితో పాటుగా కాస్త లౌక్యం కూడా ఉంది. కూతురు పెంకితనం తెలుసు, ప్రదీప్ అభిమానం తెలుసు. అందుకే కూతురు బయటపడిపోకుండా కూతురు మనసులోని భావాలను గ్రహించి తనే ప్రదీప్తో ఆ విషయాలు ప్రేమ నిండిన స్వరంతో ఎంతో అభిమానంగా చెప్పేవాడు. ప్రదీప్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. సాంబమూర్తి సంతోషం అంతా ఇంతా కాదు. ఆయన హైదరాబాద్లో మంచి ఇల్లు అమ్మకానికి వస్తే కొనుక్కొని అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాడు. సాంబమూర్తి పెద్ద మేడ అద్దెకు తీసుకొని మంచి బిల్డింగ్ అమ్మకానికి వస్తే చెప్పమని 4-5 ఫ్రెండ్స్కి చెప్పాడు. ఆ ఇల్లు రోజాకి చాలా బాగా నచ్చింది. ఆ ఇంటి యజమానులు ఫారిన్లో ఉన్నారు. ఇంకా 5-6 ఏళ్ల వరకు రారని చెప్పారు. డాడీ, ఈ మేడ అమ్ముతారేమో, రాయండి, మనమే తీసుకుందాం అంది. మీరు ఇల్లు అమ్ముతారా అని అడిగితే ఏం బాగుంటుందమ్మా, ఈ ఇల్లు అద్దెకిచ్చిన ఆయనకి ఇల్లు అమ్మకానికి వస్తే చెప్పమని చెప్పానుగా, ఇది అమ్మే ఉద్దేశం ఉంటే వాళ్ళు చెప్పరా అన్నాడు. ప్రదీప్ వివాహమైన 4 రోజులకే ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతనికి ట్రాన్స్ఫర్ అయ్యాక
సాంబమూర్తి ఇల్లు అద్దెకు తీసుకున్నాక రోజా ఇక్కడికి వచ్చింది. ఈ ట్రాన్స్ఫర్ అయినందుకు అతను మొదట చాలా సంతోషించాడు. కారణం రోజాతో నిర్మలతో తిరిగిన ఊరిలో కాపురం చేయలేక. కానీ ఇక్కడికి వచ్చాక మామగారి ఆర్భాటం, ఆయన వేసే ప్లాన్లు చూస్తుంటే అక్కడే ఉండిపోతే ఎంత బాగుండును అనిపిస్తోంది. ఆయన ఈ ఊళ్ళో బిజినెస్ చేయాలనే సంకల్పంలో ఉన్నాడు. ఆయన రోజా వస్తూనే హడావిడి, సందడి, స్నేహితులు మొదలైనాయి. భర్త తనని చూస్తూనే 2 నెలలకి చూసినందుకు ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడనుకుంది రోజా. హాల్లో మామగారు ఇంకో ఆయన ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే కూర్చున్నాడు. రోజా కావాలనే హాల్లోకి రాలేదు. బెడ్రూమ్లోకి నామకా వస్తే పత్రిక తిరిగేస్తూ బెడ్ మీద కూర్చుంది. ఓ గంట తర్వాత వచ్చిన పెద్ద మనిషి వెళ్ళిపోతుంటే సాంబమూర్తి ఆయన కూడా కారు వరకు వెళ్ళాడు. ప్రదీప్ 5 నిమిషాలు అలాగే పరాగ్గా కూర్చుండిపోయాడు. తర్వాత యాంత్రికంగానే లేచి లోపలికి వచ్చాడు. రోజా ప్రదీప్ రాక గమనించినట్టే శ్రద్ధగా పుస్తకం చూస్తోంది. ప్రదీప్ గదిలోకి వస్తూనే రోజాని చూశాడు. శ్రద్ధగా పుస్తకం చూస్తోంది. రోజాని చూస్తూనే అతని మనసు సంతోషంతో ఉరకలు వేయలేదు. వెంటనే రోజా దగ్గరికి వెళ్ళి గుండెలు కదుముకోవాలనిపించలేదు. అసలు ఆ పరిస్థితి ఇబ్బందికరమైందిగా అనిపించింది. రోజా చూడలేదు కాబట్టి మెల్లగా వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది. అతను వెనక్కి తిరగబోతూ మళ్ళీ తల తిప్పి చూశాడు. అతను వెనక్కి తిరిగేసరికి రోజా మనసు మండిపోయింది. సరిగ్గా అప్పుడే రోజా పుస్తకంలోంచి కళ్ళెత్తింది. ఓ మెల్లగా నవ్వాడు. రోజాకి ఆ నవ్వు సహజంగా అనిపించలేదు. బలవంతంగా ఇంకా తప్పదన్నట్లుగా నవ్వినట్టు అనిపించింది. ఏమిటి ఇతని పద్ధతి? 25-30 ఏళ్ల క్రితం కూడా గదిలో ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు మొహమాటంగా దూరంగా ఉండరే? 4 నెలలకి భార్యను కలుసుకున్న సందర్భం ఇంత నీరసంగా ఉంటుందా ఇతనికి? రెప్పవాల్చకుండా తననే ఏదో కనిపెట్టాలన్నట్టు చూస్తుంటే బయటికి పారిపోదామనిపించింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంటూ మంచం కేసి 4 అడుగులు వేస్తూ ఏమిటి అన్నాడు. అదేం ప్రశ్న? పిచ్చి ప్రశ్న. ఏమిటేమిటి? అదా భార్యని పలకరించడం? ఏమాత్రం అయిష్టాన్ని భరించలేని రోజా మనసు మండిపోయింది. ప్రదీప్ ఏమిటలా చూస్తున్నావని అడగాలనుకున్నాడు. అతను ఏదో తప్పదన్నట్లుగా మాట్లాడాడు కాబట్టి ఏమిటి అని ఆగిపోయాడు. రోజా చూపుల్లో వాడితనం చూసేసరికి తేరుకున్నాడు. ఇంకో 2 అడుగులు వేస్తూ ఏమిటలా చూస్తున్నావు అన్నాడు. ఏం చూడకూడదా? అలాగే చూస్తూ అడిగింది. ఇప్పుడు అతను పూర్తిగా తేరుకున్నాడు. తను రోజా భర్త. ఆమెతో తను నవ్వుతూ మాట్లాడాలి. ఆమెను సంతోషపెట్టాలి. కారణాలు ఏమైనా ఆమెను అగ్నిసాక్షిగా వివాహమాడినందుకు ఆమెతో కలిసిమెలిసి తిరగక తప్పదు. ఆమెని బాధ పెట్టే హక్కు తనకి లేదు. ఈ జరిగిన దానికి ఆమె బాధ్యురాలు కాదు. ఇది తను ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే నలుగురిలో తిరిగినప్పుడు నవ్వుతూ తిరిగి ఒంటరిగా ఉన్నప్పుడే తన లోకం, తన ప్రపంచం. దట్స్ ఆల్. ఏం చూడకూడదా? చూడటం తప్ప? రోజా రెట్టించింది. ఎందుకు చూడకూడదు? చూడొచ్చు. చిన్నగా నవ్వాడు. మరెందుకు అలా అడిగారు? కారణం ఏమిటని. అంటే మిమ్మల్ని కారణం లేకుండా చూడకూడదన్నమాట. ఓ, నువ్వు చాలా సీరియస్గా తీసుకున్నావన్నమాట. నా ఉద్దేశం అది కాదు. నువ్వు కారణం లేకుండా ఏం చేసినా నాకు సంతోషమే. ఇంకా సంగతి మర్చిపో. ఏమిటి సంగతులు? సంభాషణ మార్చాడు. నువ్వు కారణం లేకుండా ఏం చేసినా నాకు సంతోషమే అన్న ప్రదీప్ మాట రోజా ఆవేశాన్ని తగ్గించింది. మీరే చెప్పండి అంది లేచి సరిగ్గా కూర్చుంటూ. నాకు చెప్పటం చేత కాదు, వినటమే చాతనవును. నువ్వు చెప్పు, నేను వింటాను. షర్టు విప్పి హ్యాంగర్కి పెడుతూ అన్నాడు. అతనొచ్చి తన పక్కన కూర్చుంటాడనుకుంది. ఇన్నాళ్లకి కలిస్తే ఇలా ఆమెడ దూరంలో నిలబడి మాట్లాడతాడేం అనుకుంది. రోజా మాట్లాడలేదు. అతడు రెట్టించలేదు. రోజులు గడిచిపోతున్నాయి. రోజా తన పద్ధతిలో చాలామందినే ఫ్రెండ్షిప్ చేసుకుంది. వాళ్ళల్లో చాలా రకాల మంది ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో స్వభావం. కొంతమందికి మగవాళ్ళంటేనే అసహ్యం, కొంతమందికి బీదవాళ్ళంటేనే పరమసహ్యం, కొంతమందికి భర్త ఇంట్లో తమ కొంగు పట్టుకొని తిరగాలి, బయట 10 మందిలో దర్జాగా కనపడాలి. రోజా కొంతమందిని మెచ్చుకుంటుంది, కొంతమందిని వాళ్ళు వెళ్ళాక విసుక్కుంటుంది, మరికొంతమందిని ఎలా వదులుచుకోవాలా అని ఆలోచిస్తుంది. అంతేగాని భర్త ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉందామని ఉండదు. అతని అవసరాలు చూద్దామని అసలే ఉండదు. పనివాళ్ళున్నారు, వంటవాడున్నాడు, అలాంటివన్నీ వాళ్లే చూసుకుంటారు అనే అభిప్రాయం గలది. తన స్నేహితులు తను క్లబ్కి వెళ్ళటం తన కాలక్షేపమే కానీ ప్రదీప్ గురించి కానీ అతని ఇష్టాలు ఏమిటో అలవాట్లేమిటో ఒక్కరోజు కూడా ఆలోచించేది కాదు. పైగా ప్రదీప్కి ఏ అలవాటు లేదని, కనీసం సాయంత్రం క్లబ్కైనా రాడని విమర్శించేది. రోజా పద్ధతి ఏమిటో, రోజా మనస్తత్వం ఏమిటో ప్రదీప్కి ఈ ఊరొచ్చాకనే తెలుస్తోంది. డబ్బు విలువ ఆ తండ్రికి ఎంత తెలుసో
డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం రోజాకి అంత బాగా తెలుసు. ఆ ఖర్చు పెట్టడం కూడా పనికిమాలిన ఖర్చులు, అనవసరమైన వాటికి మంచినీళ్లలా అలా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటే అతనికి మహా చిరాకేసేది. రోజా ఎంత ఖర్చు పెట్టినా తండ్రి ఏమీ అనడు. రోజా స్నేహితులతో తిరిగినా ప్రదీప్ ఏం బాధపడేవాడు కాడు. ఎవరూ లేని అంత ఇంట్లో ఒంటరిగా చీకటిలో కూర్చునేవాడు. అలా చీకట్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడంటే మనోహరమైన దృశ్యాలెన్నో కళ్ల ముందు కదలాడి బాధాతప్తమైన అతని మనసుని జోకొట్టేది. అలా ఎంత టైం గడిచేదో అతను గ్రహించేవాడు కాడు. వంట మనిషి వచ్చి భోజనం చేస్తారా అని అడిగితే అమ్మగారిని రాని అనేవాడు. ఎప్పుడైనా రోజా ఇంట్లో ఉన్నా కూడా ప్రదీప్ పడుకునే ముందు కాసేపైనా అలా చీకట్లో కూర్చోవటం ఎందుకో రోజాకి అర్థం కాలేదు. ఎందుకలా టెన్షన్గా చీకట్లో కూర్చుంటారు? ఆ కటిక చీకటిలో మీకేం మనోహరమైన దృశ్యాలు కనపడతాయి? ఒకరోజు అడిగింది. మనోహరమైన దృశ్యాలు ఈ మాట రోజా నోటి వెంట వెలువడేసరికి మనసులోనే ఉలిక్కిపడ్డాడు. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. నాకు మొదటి నుండి చీకట్లో కాసేపైనా కూర్చోవటం అలవాటు కదా అని కూర్చుంటారా? ఇంకేమైనా కారణం ఉందా? ప్రదీప్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది నిలదీస్తున్నట్టుగా. అలవాటే కారణం. కూర్చోకపోతే ఏమవుతుంది? నేను ఇలా కూర్చోవడం వల్ల ఎవరికి ఏం నష్టం లేదుగా. ఏం అలవాట్లు బాబు మీవి? ఓ క్లబ్కి వచ్చే అలవాటు లేదు, సినిమాలకు వచ్చే అలవాటు లేదు, ఏ అలవాట్లు లేకుండా ఎలా ఉంటున్నారు? ఒక్కసారి బయటికి వచ్చి చూడండి. కళ్ళు మిరిమిట్లు గొలిపే రంగుల ప్రపంచం చూసి ఆనందించగల స్తోమత మనకుంది. ఆ చీకటిలో ఏముంది? ఉన్న మతి కూడా పోతుంది ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే. ప్రదీప్ రోజాతో వాదన పెట్టుకోదలుచుకోలేదు. రోజాతో వాదనకి దిగితే వారం రోజులు బుర్ర బొత్తిగా పనిచెయ్యదు. ప్రదీప్కి ఆ అనుభవం కూడా అయింది. వంట మనిషి రావమ్మ మనవడికి చాలా సీరియస్ అయిపోయింది. అల్లుడు తాగుబోతూ. కూతురు తల్లిని అర్జెంటుగా రమ్మని డబ్బు కూడా తీసుకురమ్మని కబురు చేసింది. రావమ్మ రోజాని ఒక్క 100 రూపాయలు ఇవ్వమని, నెల నెల జీతంలో కొంత కట్టుకోమని ఎంతో బ్రతిమాలింది. రోజా డబ్బు ఇవ్వడం కాదు, అసలప్పుడు రావమ్మ వెళ్ళడానికే వీల్లేదంది. వంట చేసి భోజనాలు అయ్యాక వెళ్ళి మళ్ళీ సాయంత్రంలోగా వచ్చేస్తానంది రావమ్మ. ఆ ఒక్క పూటకి కాస్త ఎలాగో సర్దుకోమని, సాయంత్రం తొందరగా వచ్చేస్తానని ఎంతో బ్రతిమాలింది. నీ మనవణ్ణి చూసుకోవడానికి నీ కూతురుందిగా, నువ్వెందుకు అన్నింటికీ ఇలా పరుగులెట్టే దానివైతే పనికెందుకు కుదిరావు? ఆ మనవడి దగ్గరే ఉండలేకపోయావా? మీ నాటకాలు నాకు తెలుసు. రొంప పడితే ప్రాణం మీదికి వచ్చిందని చెప్తారు, ప్రాణం మీదికి వస్తే ప్రాణమే పోయిందని కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తారు నిర్లక్ష్యంగా అంది. రావమ్మకి గట్టిగా అరవాలనిపించింది. కానీ ఆ క్షణం నుండే ఇక్కడ ఉద్యోగం బూడుతుంది, మళ్ళీ ఇంకో చోట దొరికే వరకు పస్తులుండాల్సి వస్తుంది. అందుకే నోరు నొక్కుకుంది. ప్రదీప్ రోజాని పిలిచాడు. ఏమిటి అంటూ విసుగ్గా వచ్చింది. ఆవిడంత ఎదిగా బ్రతిమాలుతున్నా వినిపించుకోవేం రోజా? వెళ్ళని, మనం క్యారియర్ తెప్పించుకుందాం, ఒక్క పూటేగా అన్నాడు. పనివాళ్ల గురించి మీకు తెలియదు. వాళ్ళు వేసే నాటకాలు ఎవ్వరూ వేయలేరు. వాళ్ళు చెప్పినవి నమ్మితే పూటకో కథ చెప్తారు అంది కోపంగా. ప్రదీప్ ఊరుకోలేకపోయాడు. రావమ్మకి 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిరమ్మన్నాడు. రావమ్మ భయపడింది. ప్రదీప్ ఇచ్చిన డబ్బు వచ్చిన కుర్రాడి చేత పంపించి తను మధ్యాహ్నం వస్తానని కబురు పంపింది. రావమ్మ వంట చేసి పెట్టి వాళ్లకు వడ్డించి తను భోజనం చేయకుండానే రోజా దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళింది. కానీ రావమ్మ వెళ్ళేసరికే ఆ పిల్లాడి ప్రాణం పోయింది. రావమ్మ సాయంత్రానికి తిరిగి వచ్చేసింది. ఈ వార్త విన్న ప్రదీప్ చాలా బాధపడ్డాడు. రోజా చూసావా, ఒక్క పూట మనం సర్దుకుంటే ఎంత బాగుండేది. ఎంత పని కొప్పుకున్నా వాళ్ళకి ఇబ్బందులుంటాయని మర్చిపోకూడదు అన్నాడు. పొద్దున్న రావమ్మ వెళ్తే వాడి పోయే ప్రాణం ఆగుతుందా? విసుగ్గా అడిగింది. మహా వాళ్లే పోయే ప్రాణాన్ని ఆపలేకపోతున్నారు. ఈ రావమ్మ ఏపాటిది? కానీ అడగ్గానే పంపితే నీకు మాట దక్కేది. ఒకసారి చూశారన్న తృప్తి రావమ్మకు ఉండేది. ఈ పూట రావమ్మ మర్చిపోగలదా? పనివాళ్లకి భయపడాల్సిన అవసరం నాకు లేదు. అది కాకపోతే ఇంకొకటి, డబ్బు పారేస్తే వంటవాళ్ళు క్యూలో నిలబడతారు. అసలు నేను కాదన్నప్పుడు మీరెందుకు డబ్బిచ్చారు? నేను లోకువైపోను. రేపటి నుండి పనివాళ్ళందరూ తలో అవసరం చెప్పి క్యూలో నిలబడతారు. అందరికీ రోజు దానం చేస్తారా? ఎక్కడి వాళ్ళని అక్కడ ఉంచితే వాళ్ళు ఒళ్ళుంచి పనిచేస్తారు. వాళ్ళ అవసరాలు మనం చూస్తే నెత్తికెక్కి కూర్చుంటారు. ఈ పనివాళ్లతో మీకు బొత్తిగా అనుభవం లేదు. అందుకే పాపం ధూపం అని ఆలోచిస్తున్నారనేసి వెళ్ళిపోయింది. ఏమిటి ఇంత తీరిగ్గా ఉన్నావు ఈ పూట? మాట మారుస్తూ అన్నాడు. తీరికేం లేదు, తలపోటుగా ఉండి ఇంటికొచ్చాను. అక్కడే ఉండవలసింది. నలుగురు సరదాగా మాట్లాడుతుంటే ఈ బాధలైనా మర్చిపోయేదాన్ని. ఆ కళ్ళల్లో విసుగు చిరాకు స్పష్టంగా తెలుస్తున్నాయి. టాబ్లెట్ వేసుకుంటావా?
దగ్గరకు వస్తూ అడిగాడు. ఏం వద్దు అనేసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది. రోజాకి ప్రదీప్ని ఎలా వంచాలో అర్థం కావటం లేదు. మాటకి మాట చెప్తే వాదించవచ్చు, అతని ఇష్టాలు అమలుపరిస్తే తను వ్యతిరేకించవచ్చు, నువ్వు ఇలా చెయ్యని శాసిస్తే ఎదురు తిరగవచ్చు. ప్రతిదానికి బుద్ధదేవుళ్ళ చలనం లేనట్లుగా ఉండే ప్రదీప్ని ఏ విధంగా గెలవాలో అర్థం కావటం లేదు. చాలా ముఖ్యమైన పార్టీలకు వస్తాడు, అక్కడ చలాకీతనం ఉండదు, గంభీరంగానే ఉంటాడు. అది చూసిన వారు రోజాని ముఖానే పొగుడుతారు, కొంతమంది ఈర్ష్యగా చూస్తారు. రోజాకి భలే ఒళ్ళు మండుతుంది. ఏముంది అతనిలో, అందరూ అంత పొగుడుతారని విసుక్కునేది. మరీ ఇంత జడ పదార్థంలా ఉన్నా భరించలేం అని కూడా విసుక్కునేది. ప్రదీప్ రోజా వెళ్ళిన 10 నిమిషాలకి ఆ గదిలోకి వచ్చాడు. రోజా మంచం మీద బోర్లా పడుకుంది. ఎందుకో ఆ టైంలో రోజా చంటి పిల్లలా అనిపించింది. వెళ్ళి మంచం మీద కూర్చుంటూ రోజా అని మృదువుగా పిలిచాడు. రోజా మాట్లాడలేదు. రోజా వీపు మీద చేయి వేసి మెల్లగా కుదుపుతూ పిలిచాడు. ఎందుకొచ్చారు? వెళ్ళి ఆ చీకట్లో కూర్చోండి, మీకు చీకటే ఇష్టంగా, కోపంగా అంది. అతనికి కోపం వచ్చినా తమాయించుకున్నాడు. చీకటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరి మాటో ఎందుకు, మీకు బాగా ఇష్టం మధ్యలోనే అంది. చీకటి అంటే ఇష్టమై కాదు, చీకటికి కూడా అలవాటు పడాలి. చీకటి అంటే భయపడి పారిపోతే అది మనిషిని తరిమి కొడుతుంది. నేను చీకటికి భయపడకుండా ఉండడానికే అలా కూర్చుంటాను. పగలంతాను అలసి ఉన్న మనసుకి ఆ చీకటి తూగుటు ఉయ్యాలలా ఉంటుంది నాకు. అతను చాలా నెమ్మదిగా చెప్పాడు. రోజాని చాలాసేపు బ్రతిమాలి సారిడాన్ వేసుకుని టీ తాగేలా చేశాడు. ఆ తర్వాత నా మీద కోపం మర్చిపోయి హాయిగా పడుకో, లైట్ తీసేయినా అన్నాడు. నేను పడుకోను, మీరిక్కడే కూర్చోండి అంది. ప్రదీప్ కూర్చున్నాడు. రోజా ఏ టైంలో ఏం చేస్తుందో, ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో రోజాకే తెలియదు. అప్పుడే ఏదో ప్రోగ్రాం వేస్తుంది, తీరా బయలుదేరే టైంకి మూడ్ మారిపోతుంది. ఎక్కడికో వెళ్దామని వేసుకున్న ప్రోగ్రాం సినిమా ప్రోగ్రాంగా మార్చేస్తుంది. ప్రదీప్ తన ఆలోచన, తన ఆవేదన తనలోనే దాచుకుంటాడు. అది వరకులా రోజాని తప్పించుకుని తిరగడు. సాధ్యమైనంత వరకు రోజాతో ప్రతి ఫంక్షన్కి వెళ్తాడు. ఏ ప్రోగ్రాం వేసినా సంతోషంగా ఒప్పుకుంటాడు. అది వరకు ఎప్పుడైనా ఎక్కడికి వచ్చినా గంభీరంగా ఉంటాడని, ఏ సరదా లేదని రోజా సతాయించేది. ఇప్పుడు అలా కాదు. రోజా ఫ్రెండ్స్ అందరూ తన ఫ్రెండ్సే అన్నంత చనువుగా, అభిమానంగా మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు. అతను మారినందుకు కొద్ది రోజులు రోజా చాలా సంతోషించింది. తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ తనతో వేసుకున్న ప్రోగ్రాం తన భర్త రాక కోసం అన్నట్టుగా అనిపించి చిరాకు పడేది. అతని మాటల్లో, మాట్లాడే తీరులో ఏం శక్తి ఉందో, ఏం మహత్తు ఉందో కానీ రోజా ఫ్రెండ్స్ అందరూ అతని మాటలు విన్న రోజు తమ చికాకులన్నీ మర్చిపోయేవారు. ఆ మాట వారు రోజాతోనే అనేవారు. రోజా అదృష్టాన్ని పొగిడేవారు. రోజా 1-2 సార్లు పొగిడితే గర్వపడుతుంది. తన అదృష్టాన్ని చూసి వాళ్ళు ఈర్ష్యపడితే నవ్వుకుంటుంది. అంతేగాని అతనే దేవుడు, నీదేం లేదు అంటే, తనకేం ప్రత్యేకత లేదంటే అస్సలు భరించలేదు. ఆ ఫ్రెండ్స్లో సరోజకి ప్రదీప్ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక వంకతో అతన్ని అంటిపెట్టుకుని తిరిగేది. ఏదో ఒకటి తెలియనట్టు అడిగేది. ప్రదీప్ది యాంత్రిక జీవితం, తను కోరుకున్న జీవితం వేరు. తను బంగారు బాటగా మలుచుకున్న జీవితం వేరు. ప్రస్తుతం తన జీవితం వేరు. ఇక్కడ తన ఆవేదన, బాధ ఎవరి మీద రుద్దకుండా నవ్వుతూ మసలాలి. ఒక విధంగా తను అమ్ముడుపోయాడు. తండ్రి తనని 40,000కి అమ్మేశాడు. తనతో తన మనసుతో ప్రమేయం లేకుండా తను వీళ్ల మనిషి. తన మనసు ఓ సేఫ్టీ లాకర్లో భద్రంగా ఉంది. తను యాంత్రికంగా తిరిగినా వీళ్ళని సంతోషపెట్టాలి. తను కూడా సంతోషంగా ఉన్నట్టు నటించాలి, తప్పదు. ఈ విధంగా రోజులు గడిపే ప్రదీప్ సరోజ దృష్టి తన మీద ఉందని అస్సలు గ్రహించలేదు. అందరితో మాట్లాడినట్టే సరోజతో మాట్లాడేవాడు. ఇంటికొచ్చాక రోజా సరోజతో ఎక్కువగా చనువుగా ఉండకండి, అంత మంచి మనిషిలా కనబడటం లేదు అంది. మనం ఒంటరిగా ఉంటే సరిపోతుందిగా, మనం మంచిగా ఉంటే సరిపోతుందిగా, ఏ భావం వ్యక్తం కాకుండా అన్నాడు ప్రదీప్. కొంతమంది ఎన్నాళ్ళలో ఉండనియరు, అలాంటిదే సరోజ ఉడుక్కుంటున్నట్లుగా అంది. నా గురించి నీకు ఆ బెంగక్కర్లేదు. నేను మాట పూర్తి చేయలేనట్టు ఆగిపోయాడు. అతను వెంటనే బూటులేసులు విప్పుకునే నెపంతో చూపులు మళ్లించుకున్నాడు. మీరు పూర్తిగా నా మనిషి అంటారు, అవునా అంది. ప్రదీప్ నుండి వెంటనే జవాబు రాలేదు. రోజా లేచి ప్రదీప్ దగ్గరగా వచ్చింది. అతని భుజం మీద చేయి వేస్తూ అడిగింది, అవునా, నువ్వు నన్ను కొనుక్కున్నావు, నేను ఎవరి మనిషినో అంటే నువ్వు ఊరుకుంటావా? నవ్వుతూ తేల్చేయబోయాడు. ప్రతి మగవాడు అమ్ముడుపోతున్నాడు, అలా అని ప్రతి మగవాడు భార్యలోకమని ఉండడు. మీ సంగతి చెప్పండి. నేను చెప్తే నన్ను నేను పొగుడుకున్నట్టు ఉంటుంది. నా గురించి నేనెప్పుడూ చెప్పుకోకూడదు. నా గురించి నువ్వే చెప్పు.
పోనీ నా గురించి చెప్పండి. నువ్వు రోజావి. నా పేరు నాకు తెలుసు. నేను ప్రతిదానికి అర్థాలు చెప్పలేను. సరోజతో మాట్లాడొద్దన్నావు, మానేస్తాను సరేనా? లేచి నిలబడుతూ అన్నాడు. అంతే, నేను మాట్లాడమంటే మాట్లాడతారు, వద్దంటే మానేస్తారు, అంతే అన్నమాట. ప్రదీప్ వాలకం తను చెప్పింది ముక్కున పట్టుకుని చేసినట్టుగా అనిపించింది. వాళ్ళు నీ ఫ్రెండ్సు, వాళ్ళ గురించి నీకన్నా నాకు ఎక్కువ తెలియదుగా. నీకు ఇష్టం లేనిది చేయడం నాకు ఇష్టం ఉండదు. పొద్దుపోయింది, భోజనం చేద్దామా అన్నాడు. ప్రదీప్ ఎలా మాట్లాడి సమాధానపరిచినా రోజాకి తృప్తి ఉండదు. తను చెప్పింది చేస్తే నేను చెప్పింది చేసేయటమేనా అంటుంది. తను చెప్పింది చేయకపోతే ఇంకా వారం రోజులు ఇంట్లో ఎడముఖాలు పెడముఖాలు తప్పవు. భర్త తనతో ప్రతి చోటికి రావాలి, అందరిలోకి ఇతనే దర్జాగా హుందాగా ఉండాలి, అందరి కళ్ళు ఆసక్తిగా ఇతని మీదే పడాలి. ఇతను మౌనంగానూ ఉండకూడదు. రోజాకి సడన్గా ఎవరి పద్ధతైనా నచ్చకపోతే అతను వెంటనే వాళ్లతో అంత ఇదిగా మాట్లాడకూడదు. ఇది ప్రదీప్కి ఎలా తెలుస్తుంది? ఏ క్షణంలో రోజా మూడు ఏ రకంగా మారిపోతుందో తనకే తెలియనప్పుడు ప్రదీప్కి ఎలా తెలుస్తుంది? కూతురు ప్రదీప్తో వాదన వేసుకోవడం అనేక సార్లు విన్నాడు సాంబమూర్తి. భార్యాభర్తల మధ్య తను కలగజేసుకోవడం మంచిది కాదని మౌనంగా ఉండిపోయాడు. దానికి సాయం ప్రదీప్ రోజా ఎన్ని మాటలన్నా అతను సాంబమూర్తి దగ్గర కాస్త కూడా విసుగుని కనబడినిచ్చేవాడు కాదు. అలాంటప్పుడు తను మధ్యలో కలగజేసుకోకూడదని ఊరుకున్నా ఎంత ఓరిమి గలవాడైనా రోజా ప్రవర్తన ఇలాగే ఉంటే ప్రదీప్ మనసు ఎక్కడ విరిగిపోతుందోనని లోపల చాలా బాధపడేవాడు. ప్రదీప్ రోజా ఏం మాట్లాడినా సహించేవాడు, కానీ పనివాళ్లతో ఆమె ప్రవర్తన చూస్తుంటే అసలు ఊరుకోలేకపోయేవాడు. పనివాళ్ళు మనుషులే కానట్లు ఏం చేసినా ఏమన్నా చచ్చినట్లు భరిస్తారనే ఆమె అభిప్రాయంతో ఏకీభవించలేకపోయేవాడు. ఏదైనా ఇస్తానని అంటే అది వాళ్ళని ఊరించి నానా తిప్పలు పెట్టి వాళ్ళు దాని మీద ఆశ చంపుకున్నాక అప్పుడు హఠాత్తుగా ఇవ్వడం, గర్వంగా నవ్వుకోవడం, ఆ నవ్వులో పైశాచికమైన ఆనందం కనబడేది. ఏమిటి రోజా మనస్తత్వం? ఆ తండ్రిది అంత మంచి మనసైతే కూతురికి ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి అనుకుని బాధపడేవాడు. సాంబమూర్తి ఏది ఇవ్వాలన్నా పండగలకి ఇచ్చి బట్టలు కొనుక్కోమనేవాడు. ఆయన ఇచ్చింది సాధారణంగా కూతురికి తెలియకుండా ఇచ్చేవాడు. రోజాకి ఏ నౌకరు మీదైనా కాస్త కోపం వచ్చిందంటే అందరికీ ఇప్పించి ఆ నౌకరికి ఇవ్వకుండా వదిలేసేది. ఓసారి అలాగే చేసింది. ఓ పండగకి ఇవ్వకుండా ఊరుకున్న రెండో పండగకి సాంబమూర్తి మనసొప్పక డబ్బిచ్చేసరికి రోజా ఒక రోజంతా అన్నం తినలేదు. వారం రోజులు తండ్రితో మాట్లాడలేదు. కూతురు ఒక్క పూట అన్నం తినకపోతే ఏడాది తిననట్టుగా బాధపడిపోయాడు. కూతురు తనతో ఒక్క వారం మాట్లాడకపోతే కొన్ని సంవత్సరాలు కూతురు తనతో మాట్లాడనట్లుగా వెర్రి బాధపడ్డాడు. అప్పటి నుండి ఆయన కూతురికి ఇష్టం లేనిది చెయ్యడు. ఒకవేళ తప్పనిసరిగా చేసినా అది కూతురికి తెలియకుండా గట్టి కట్టుదిట్టం చేసుకుంటాడు. రోజా సరోజ మీద అనుమానంతో సరోజ స్నేహం పూర్తిగా మానేసింది. ఎక్కడైనా ఏ పార్టీలోనైనా కనిపించినా ముఖం తిప్పుకుంటోంది. అసలు సరోజ వస్తుంది అన్న పార్టీకి భర్తను రమ్మని బలవంతం చెయ్యదు. అయినా సరోజ స్నేహం వదులుచుకున్నా ఎవరు ఎక్కువ చనువుగా ప్రదీప్తో మాట్లాడినా రోజాకి అనుమానమే. సాంబమూర్తి రోజా ఏజెన్సీస్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆయనకి దాంట్లో మంచి కుతూహలం ఉంది. అది మొదలుపెట్టిన వేళ మంచిదే. బిజినెస్ చురుగ్గా సాగుతోంది. మెల్లగా ప్రదీప్ చేత ఉద్యోగం మాన్పించి అతనికి ఈ బిజినెస్ అప్పగించాలని ఉంది. తను పక్కన ఉండనే ఉంటాడు. రోజా కాస్త నెమ్మదిగా ప్రవర్తించుంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకున్నాడు. ప్రదీప్ తల్లికి ఒంట్లో బాగుండలేదని టెలిగ్రామ్ వచ్చింది. ప్రదీప్ పాంబగారికి టెలిగ్రామ్ చూపించి నేను రోజా వెళ్దామనుకుంటున్నాం అన్నాడు. తప్పకుండా వెళ్ళిరండి, అసలు నేను వచ్చేవాడినే. ఇప్పుడు 4 రోజుల వరకు కదలడానికి లేదు. 4-5 రోజులు పోయాక వస్తానన్నాడు. రోజా రానంది. ఏం అన్నాడు. అబ్బా, ఆ ఊళ్ళో 5 నిమిషాలు కూడా నేను ఉండలేను అంది. ఒంట్లో బాగుండలేదని టెలిగ్రామ్ ఇస్తే వెళ్ళకపోతే బాగుండదు. 4 రోజులుండి వచ్చేయొచ్చు. అమ్మ నిన్ను చూడాలని చాలా ఇదవుతోంది నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు. మీరు వెళ్ళండి, మీ అమ్మగారికి సుస్థి అయితే నేనెందుకు రావటం? నేనెప్పుడు అలాంటి ఊళ్ళు వెళ్ళలేదు, నేను రాలేను. మీరు హాయిగా వెళ్ళిరండి. 4 రోజులు నా బాధ మీకుండదు కొంచెం నిర్లక్ష్యంగానే అంది. నీ బాధ నాకుండదా? నా బాధ నీకుండదా? కొద్దిగా కనుబొమ్మలు ముడుస్తూ అన్నాడు. మీరు బాధని నేనెప్పుడూ అనుకోలేదు. మీ వరుస చూస్తుంటే నా ఉనికినే భరించలేనట్లుగా ప్రవర్తిస్తున్నారు రోజా రోషంగా అంది.
అలా అయితే నేనొక్కడనే వెళ్ళేవాడినిగా. అలాగే చూస్తూ స్థిరంగా అడిగాడు. ఏమో మీ పద్ధతి నాకు అర్థం కాదు. సంతోషం అర్థం కాకపోవటమే మంచిది అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే ప్రదీప్ వెళ్ళిన వైపు కనుబొమ్మలు ముడిచి చూస్తూ అడిగింది. మామగారితో చెప్పి ప్రదీప్ వెళ్ళిపోయాడు. ఇలాంటప్పుడు కూడా కూతురు వెళ్ళలేదంటే సాంబమూర్తికి బాధేసింది. ప్రదీప్ ఏమనుకుంటాడో ఏం బాధపడ్డాడోనని. ప్రదీప్ వెళ్ళిపోయాక రోజా దగ్గరికి వచ్చాడు సాంబమూర్తి. రోజా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. రోజా ఫోన్లో మాట్లాడటం అయ్యాక సాంబమూర్తి అన్నాడు, రోజా ప్రదీప్తో నువ్వు వెళ్ళుంటే బాగుండేది కదమ్మా. ఎందుకు డాడీ, వాళ్ళకి జ్వరం వస్తే నేనెందుకు వెళ్ళటం? నీది అర్థం లేని మాటలు అన్నట్లు చూసింది తండ్రికేసి. అదేమిటి తల్లి, అతనికి తల్లి అయితే నీకు అత్తగారు. అత్తగారి కొంట్లో బాగుండకపోతే కోడలు వెళ్ళాలమ్మా, కూతురికి నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. అదంతా ఓల్డ్ పద్ధతులు డాడీ. అయినా అలాంటి ఊర్లో నేను ఒక్క నిమిషమన్నా ఉండగలనా? మీకు తెలిసి కూడా ఎలా అడుగుతున్నారు నిలదీసినట్లుగా అడిగింది. రోజా నువ్వు ఉండకపోవచ్చు, కానీ ప్రదీప్ను బట్టి ఇబ్బంది అయినా నువ్వు వెళ్ళాలమ్మా. పోండి డాడీ. నా కోసం అతను ఉద్యోగం మానాడా? అతని కోసం నేనెందుకు వెళ్ళాలి? ఏం చేసినా నెమ్మదిగా చెప్పి చేయించుకోవాలమ్మా. అమ్మా, ప్రదీప్ దేవుడు, ఏం చెప్పినా అర్థం చేసుకునే మంచితనం ఉందమ్మా. ఈ రోజుల్లో అంత నెమ్మదస్తులు ఎవరు ఉన్నారమ్మా? అన్నింటికీ గొడవలు పడకూడదు. నెమ్మదిగా నచ్చజెప్పబోయాడు. అది నెమ్మది కాదు, మంచితనం అంతకంటే కాదు డాడీ. తను అనుకున్నది చేసే లౌక్యం. ఆ లౌక్యం తెలిసిన వాళ్ళు పైకి ఏమీ మాట్లాడరు, చెయ్యాలనుకున్నది చేసేస్తారు. మనకి ఇంత డబ్బుంది, ఆ ఉద్యోగం ఎందుకు చేయడం? ఆ జీతంతో నాకు ఒక్క చీర కూడా రాదే. అదేమైనా గొప్ప ఉద్యోగం అయితే పట్టుకు వేలాడినా బాగుండేది. కొంతమంది నవ్వుతున్నారు కూడా. బిజినెస్ చేయడం రాదా ప్రదీప్కి అని రోషంగా అంది. కథ కొనసాగుతుంది.